హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే నేను 100 రోజుల పనికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. మా ఊరు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాం అనమాట. ఇంటికి ఇద్దరు ఒక్కళ్ళు అయితే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, మట్టి అయితే ఎత్తి ట్రాక్టర్లోకి అయితే పోస్తున్నాం అనమాట. ట్రాక్టర్ వెళ్ళిపోయింది. ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి నేనైతే కొంచెం వీడియో అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే 6 గంటలకైతే వచ్చాం ఫ్రెండ్స్. 10:30కి అయితే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళగానే మా ఆయన అయితే మామిడికాయలు అయితే తెచ్చిండు, పచ్చడికాయలు అయితే తెచ్చిండనమాట. ఊరగాయ పచ్చడి అయితే పెడదామని. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే కొత్తపల్లి కొబ్బరి. వీటిని అయితే చక్కగా నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అవి చక్కగా నానిపోయాక తుడిసి అయితే చక్కగా ఇట్ట మంచిగా నానిపోయినాక నేనైతే చూడండి కాయ చూపిస్తున్నా. ఇంత నీట్గా అయితే సొన అనేది పోయాక తుడుచుకొని అయితే వేరే క్లాత్ మీద అయితే ముచ్చుకలు తీసేసి అయితే ఆరబెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చిన్న చిన్న ముసుకలు అయితే తీసేసి ఆరబెట్టుకున్నా. ఆ తర్వాత అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కట్ చేసుకొని కూడా నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం అయ్యేకి అయితే నేను ఫ్యాన్ కింద అయితే బాగా ఆరబెట్టుకున్నాను అనమాట. చూడండి, ముక్క అనేది నీరు లేకుండా చక్కగా నీట్గా ఆరిపోయింది ఫ్రెండ్స్. ముక్క అనేది ఇట్లుంటేనే మనకు సంవత్సరం వరకు అయితే పనిచేసిద్ది అనమాట. నేను నీట్గా అయితే చక్కగా ముక్క ఆనకుండా అయితే చక్కగా ఆరబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇప్పుడైతే పచ్చడి అయితే పట్టబోతున్నాను అనమాట. చూడండి, కొంచెం కూడా తేమ లేకుండా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే నేనైతే కొలుసుకొని మానికతో దాని ప్రకారం అయితే ఊరగాయ పచ్చడి అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. ముక్కలన్నీ మానికతో కొలుసుకున్న తర్వాత మానిక ఎంత పడుతుందని చెప్పేసి దాని లెక్క ప్రకారంగా అయితే నేను పట్టుకుంటున్నాను అనమాట. 4 మానికల ముక్కలకి 5 మానికల ముక్కలకి 2 సోళ్ళు, ఇంకో సోలు సగం అయితే కారం అయితే కలిపాను అనమాట. ఇప్పుడు సాల్ట్ కూడా అదే సాల్తోటి తలగొట్టి అయితే కలిపేసుకుంటున్నాను. ఇదే సాల్తోటి 2 సార్లు అయితే పోసాను అనమాట ఫ్రెండ్స్. మళ్ళీ ఉప్పు తక్కువైతే 3వ రోజు చూసుకొని అయితే నేనైతే కలిపేసుకుంటున్నాను అనమాట. చక్కగా ఇలాగైతే మొత్తం కలుపుకున్నాక ఎల్లిపాయలు కూడా దాని మీద వేసేసి దాంతోపాటు ఆవపిండి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఆవపిండి, మెంతిపిండి, పసుపు అన్నీ వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. నేను కారం పెట్టే పద్ధతి ఏమన్నా తేడా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే పెడతా, ముక్క అనేది చెదరదు. మీకు చూపిస్తాను అన్నమాట పెట్టాక. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసేసుకుంటున్నా. కారం, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు మొత్తం కలిపేసుకున్నాక లాస్ట్లో ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే వేసి బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవంతా కూడా ముక్కకు పట్టేలాగా అయితే కలిపేసుకుంటున్నాను అన్నమాట. చక్కగా కలిసిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది కలుపుతుంటేనే, బాగుందన్నమాట ఈ స్మెల్. కలపగా ఈ కలర్ అయితే చక్కగా ఆయిల్ రూపంలో చక్కగా మారిపోయింది అన్నమాట. 3వ రోజు అయితే మూత తీసుకొని మళ్ళీ ఆయిల్ ఏమైనా తక్కువ అవుతుందా, సాల్ట్ తక్కువ అవుతుందా అనేది చూసుకొని మళ్ళీ అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇట్లే ఉంచేసి దీని మీద కవర్ అయితే పెట్టి ఒక క్లాత్ అయితే కట్టి పక్కన అయితే 3 రోజుల వరకు ఉంచుకొని 3వ రోజు అయిపోయిన తర్వాత జాడీకి అయితే వెత్తుతాను ఫ్రెండ్స్.
జాడీకి ఎత్తే రోజు కూడా మీకు చూపిస్తాను అన్నమాట వీడియో అనేది. 3వ రోజు మూత తీసిన తర్వాత ఎట్లా ఉండేది అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కలిసిపోయేలాగా చక్కగా అయితే కలిపేసుకున్నాను అన్నమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.